భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన 3 టీ20ల సిరీస్లో భారత్ జట్టు వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్కు ముందు ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్లో ఆటగాళ్లను పరీక్షించాలని బీసీసీఐ భావించింది. అందుకు తగ్గట్లుగానే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ ఆటగాళ్లలో ఎవరెవరు టీ20 ప్రపంచ కప్కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈ జాబితాలో చెప్పుకోవాల్సింది యశస్వి జైస్వాల్ గురించి. ఈ యువ ఆటగాడు ఓపెనర్గా అదరగొడుతున్నాడు. ఆరంభం నుండే దూకుడుగా ఆడుతూ టీ20 క్రికెట్లో జట్టుకు అవసరమైన మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నాడు. ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ అవడం కూడా అతడికి కలిసొస్తుంది. రోహిత్కు జోడీగా ప్రపంచ కప్లో ఇతడే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రెండవ ఆటగాడు శివన్ దూబే. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా అద్భుత ప్రదర్శన చేశాడు. 2 మ్యాచ్ల్లో కూడా దగ్గరుండి ఇండియాను గెలిపించాడు. హార్దిక్ లేని లోటు తెలియకుండా చేశాడు. హార్దిక్ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలియదు కాబట్టి శివన్ దూబే జట్టులో ఉంటే టీమిండియాకు ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, మ్యాచ్ విన్నర్ అందుబాటులో ఉన్నట్లే. కాబట్టి దూబే కూడా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనపడుతోంది. ఇక మూడవ ఆటగాడు రింకు సింగ్ కూడా టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉంటాడు అనడంలో డౌట్ లేదు. ఫినిషర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, మ్యాచ్ విన్నర్గా రింకు సింగ్ టీ20 క్రికెట్లో ఆడుతున్న తీరు అసాధారణం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భీకర హిట్టింగ్తో విరుచుకుపడుతున్నాడు. టీమిండియాకు ఫినిషర్ లేని లోటు తీర్చేశారు. కాబట్టి రింకు కూడా జట్టులో ఉండడం ఖాయం. ఇక చివరిగా రవి బిష్ణోయ్ గురించి చెప్పుకోవాలి. ఈ యువ ఆటగాడు టీ20 క్రికెట్లో ఒత్తిడి సమయంలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా 3వ టీ20లో 2వ సూపర్ ఓవర్లో బిష్ణోయ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కారణంగా అతడు కూడా ప్రపంచ కప్ స్క్వాడ్లో ఉండడం ఖాయంగా కనపడుతోంది. వీరితో పాటు ఏ ఇతర యువ ఆటగాళ్లకు ప్రపంచ కప్లో స్థానం దక్కుతుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.